నిజామాబాద్లోని ఒక స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టలకు తెరలేపారు. టెస్టుల కోసం వెళ్తే స్కానింగ్ సెంటర్లో దుర్మార్గానికి ఒడిగట్టారు ల్యాబ్ అసిస్టెంట్. కామంతో కళ్ళు మూసుకుపోయి కాబోయే తల్లుల్ని కూడా వదలలేదు ఈ కేటుగాడు. స్కానింగ్ కోసం వెళ్లే మహిళలను అశ్లీలంగా స్పై కెమెరాల్లో రికార్డ్ చేసి ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిజామాబాద్లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కేంద్రంగా ఈ బాగోతం బయటపడింది. ల్యాబ్ అసిస్టెంట్ ప్రశాంత్ ముఠా ఈ వికృత చేష్టలకు పాల్పడుతోంది. వందలాది మహిళల వీడియోలు ప్రశాంత్ అండ్కో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ప్రశాంత్ అకృత్యాలు బయటకొచ్చాయి. పోలీసులు ప్రశాంత్ అలియాస్ విలియమ్స్ను అరెస్ట్ చేశారు. జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అక్రమాలకు నిలయంగా మారిన స్కానింగ్ సెంటర్స్ పై చర్యలకు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం ఒక ప్రశాంత్ పై కేసులు చేసి చేతులు దులుపుకోకుండా ఎన్ని స్కానింగ్ సెంటర్లలో ఇలాంటి వికృత చేష్టలు నడిచాయి అనేది గుర్తించి చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఈ స్కానింగ్ సెంటర్ ఒకటి ధైర్యంగా ముందుకొచ్చి దరఖాస్తు ఇచ్చారు. మిగతా వాళ్ళు ధైర్యంగా ఇవ్వరు. వందల మంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ కుటుంబం పచ్చని కుటుంబంలో సంసారంలో ఇది చిచ్చు పెడుతుంది, విచ్ఛిన్నం చేస్తుంది కుటుంబ వ్యవస్థని. భయంతో ఎవరి కడుపులో వాళ్ళు ఉంచుకొని ఈరోజు భయపడతా ఉన్న స్థితి ఇలా మనకు కనపడతా ఉంది. అందుకని దయచేసి మొదట మిగతా స్కానింగ్ సెంటర్లో కూడా ఉన్నాయని అంటున్నారు. దానిపైన నిష్పక్షపాతంగా సర్వే చేయాలి, విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలి. ముందుకు వచ్చిన దానిపైన అయితే వెంటనే చర్య తీసుకుంటే మిగతా ఇటువంటి దందాలు చేసి మహిళల్ని ఇలా అవమానపరిచే, మహిళలకు రక్షణ లేని ఉండే పరిస్థితిలో ఉండే వారిని భయపడైనా ఆగుతారు. స్కానింగ్ సెంటర్లలో ఇవాళ వాళ్ళని జుగుప్సాకరంగా వీడియోలు చిత్రీకరిస్తున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా జిల్లా అధికారులు కావచ్చు, ముఖ్యంగా దీనికి సంబంధిత డిఎంహెచ్ఓ నెల రోజుల క్రితమే ఇక్కడ ఫిర్యాదు అందినా కానీ ఇప్పటికీ కూడా దీని మీద చర్యలు తీసుకోకపోవడం అంటే ఏ విధంగా ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల మాఫియా జిల్లా కేంద్రంలో కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అన్నీ కూడా ఏంటంటే డాక్టర్లు ఏం చేసినా నడుస్తుంది అన్నట్టు ఒక రకమైన వాతావరణం ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతూ ఉన్నది. దీనికి ప్రధానంగా డిఎంహెచ్ఓ శాఖనే బాధ్యత వహించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇట్లాంటి ఘటనలు ఇవే కంటిన్యూషన్గా జరిగితే కనుక తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా జిల్లా వైద్యాధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళే మహిళకు కూడా అసలు అక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితులు కరువైపోయినాయి. వెంటనే ఏదైతే అయ్యప్ప హాస్పిటల్ ఉందో ఈ ప్రభుత్వం మరి వెంటనే పోలీస్ యంత్రాంగం కానీ మా జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే దానిపైన ఉన్నటువంటి లైసెన్స్ను రద్దు చేయాలి. ఏ హాస్పిటల్ అయినా కానీ మహిళలకు ఈ విధమైనటువంటి కెమెరాలు కానీ అట్లనే మహిళల పైన పెడుతూ మరి నిఘా పెట్టి ఫోన్ నంబర్లు సేకరిస్తూ మహిళలను మరి లొంగపరుచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తే మాత్రం ఈ నిజామాబాద్ నగరంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా మరి ఇక్కడ మరి నిలబడడానికి మరి మనుగడ ఉండదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా మహిళా సంఘంగా మరి ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల పైన పూర్తి స్థాయిలో మేము దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. స్కానింగ్ సెంటర్లలో టెస్టులు చేసేప్పుడు ఖచ్చితంగా మహిళా అటెండర్ను సెంటర్లోకి అనుమతించాలి అంటున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. స్కానింగ్ సెంటర్లలో వికృత క్రీడలకు సంబంధించి కలకలం రేపింది. ఉదంతం టీవీ9 ఇచ్చినటువంటి వార్తలకు చాలామంది కూడా స్పందించారు. అయితే చాలామంది వైద్యులు కూడా ఖండించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జలగం తిరుపతిరావు గారు ఉన్నారు. అయితే ఈ స్కానింగ్ సెంటర్లలో ఎలాంటి నిబంధనలు పాటించాలి, స్కానింగ్కు వచ్చే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లకు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ రేడియాలజిస్టు అంటే వాళ్ళ అర్హత ఏముండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? ఇప్పుడు రేడియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేయాలంటే వాళ్ళకు రేడియాలజీ విభాగంలో ఎండి రేడియాలజీ కానీ లేకపోతే డిఎంఆర్డి కానీ వాళ్ళు చేసి స్కానింగ్ సెంటర్ని నడపవచ్చు. అయితే ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలను మనము స్కానింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పీసీబీఎన్డీటీ యాక్ట్ అనేది 1994 ప్రకారము వాళ్ళు ఖచ్చితంగా దాని ప్రకారం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు వచ్చినప్పుడు ఏంటంటే ఒక స్త్రీని స్కానింగ్ చేస్తున్నప్పుడు రేడియాలజిస్టులు ఎవరైనా సరే ఖచ్చితంగా మరొక స్త్రీని ఒక అటెండెంట్గా కంపల్సరీగా లోపలికి పిలవాలి. ఎందుకంటే మనము అంటే ఇది ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం కూడా ఉంది. మనం ఎప్పుడైతే ఒక మహిళను ఎగ్జామిన్ చేస్తున్నామో ఏ డాక్టర్ అయినా సరే
అటు రేడియాలజిస్ట్ కావచ్చు, ఇంకెవరు ఏ డాక్టర్ అయినా కూడా ఖచ్చితంగా ఒక లేడీ అటెండెంట్ అంటే ఒక లేడీ ఒకరు వారితో పాటు తోడుగా వస్తేనే మనం వాళ్ళని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా నిబంధనలు తెలుపుతున్నాయి. ఈ నిబంధనలు కనుక అతిక్రమించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ నిబంధనల ప్రకారము వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు. కాబట్టి ఈ నిబంధనలు ఎవరు అతిక్రమించినా డిఎంహెచ్ఓ గారు వారిపైన కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది, వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఒక కమిటీ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉంటుంది, కేంద్ర స్థాయిలో కూడా ఈ పీసీపీ ఎన్డీటీ ప్రకారము కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ప్రకారం ఏ నిబంధనల ప్రకారం ప్రతి రేడియాలిస్టు రూల్స్ పాటించాల్సిందే అండి. ఇది పీసీబీ ఎన్ఈటీ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు అంటే ఖచ్చితమైన నిబంధనలు పాటించాలంటున్నారు. అయితే ఇక్కడ డాక్టర్ గారు చెప్పిన విషయం ప్రకారం అటెండెంట్ని ఖచ్చితంగా లోపలికి అనుమతించాలి, ఇది నిబంధనలో ఉన్న అంశం అని చెప్తున్నారు. కానీ మనము ఈ స్కానింగ్ సెంటర్లో చూస్తుంటే అటెండెంట్ని బయటనే ఆపేసి కేవలం పేషెంట్ని మాత్రమే లోపల తీసుకొని ఈ ఉదాంతం నడిపినట్టు తెలుస్తుంది. ఈ విషయం వల్ల అంటే చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీన్ని వైద్యులు కూడా చాలామంది ఖండిస్తున్నారు. ఐఎంఏ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్తుంది. బాధ్యులపై వాళ్ళంతా కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.